హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుఖీ జో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాం గాయస్. టిఫిన్ చేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే నాటుకోడిని తెచ్చారు. ఇంకా సర్లే అని చెప్పి అది చేద్దామని రెడీ అయిపోయాను. ఆంధ్ర స్టైల్ అనమాట, మా అత్తగారి స్టైల్ చేయాలని చెప్పేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా ఆ వీడియో అయితే పెడుతున్నాను, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా కొట్టండి. ఈరోజు మనం నాటుకోడి చేసుకోబోతున్నాం మా అత్తగారి స్టైల్లో, ఆంధ్ర స్టైల్. కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు పచ్చిమిరపకాయలు, ఒక కప్పు టమాటో ముక్కలు, ఒక కప్పు కొత్తిమీర, టేబుల్ స్పూన్ గరం మసాలా దంచుకొని వేసుకోవాలి. ఇది 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, చిటికెడు పసుపు, తగినంత నూనె, మనకు స్పైసీకి కావాల్సినంత గరం మసాలా, ధనియాల పౌడర్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. ఇప్పుడు నాటుకోడికి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా ఆ ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము. వేసుకొని లైట్గా మగ్గిన తర్వాత, ఇప్పుడు లైట్గా మగ్గనివ్వాలి ఉల్లిపాయల్ని. లైట్గా మగ్గిన తర్వాత 2 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఎందుకంటే నాటుకోడి కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి, లేకపోతే బాగోదు. బాగా కలుపుకోవాలి. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే బయట వర్క్ జరుగుతుంది, అది మొత్తం రీసౌండ్ వస్తుంది అనమాట. ఇంకా అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకుని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మిగతా సగం ఏమో తర్వాత వేస్తాము. నాటుకోడి వేస్తాం కదా, ఇంకా అప్పుడు వేసుకుందాము. బాగా కలపాలి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న నాటుకోడిని అయితే వేసుకుందాం. ఆ కోడికాలు అయితే మా హస్బెండ్కి ఇష్టము. వీడియో తీస్తుంది మా హస్బెండే, ఇంకా చూపించమని చెప్పారనమాట. ఇంకా నేను నవ్వుతున్నాను దానికోసం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సగం వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా సగం వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలపాలి. బాగా ముక్కలకి పట్టేలాగా కలపాలన్నమాట. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. మన టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకుందాము. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే కొంచెం తక్కువే తింటాము. ఇప్పుడు మూత వేసి మగ్గనిచ్చాం, మళ్ళీ తీస్తున్నాను అనమాట. మూత తీసి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి కలిపి కలుపుకున్న తర్వాత మూత వేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము. ఎందుకంటే నాటుకోడి కదా, టైం పట్టిద్ది మగ్గడానికి. ఇప్పుడు 1 స్పూన్ అయితే మనం జీలకర్ర పొడి వేసుకుందాం. మా హస్బెండ్ అయితే జోక్ వేశారనమాట, ఇంకా అక్కడ నవ్వుతున్నాను నేను. తర్వాత ఇంకా 1 స్పూన్ అయితే ఇంకా ధనియాల పొడి వేసుకుందాం. ఆ స్మెల్ అయితే నాకు ఇష్టం, అందుకే స్మెల్ చూస్తున్నాను. ఇప్పుడు
ఇప్పుడు 3 స్పూన్ల కారం వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ముక్కలకి బాగా పట్టాలన్నమాట. కారం ఇంకా మసాలా అంతా పట్టేలా కలపాలి. ఎందుకంటే నాటుకోడి కదా ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది అది ఉడకడానికి. ఎందుకంటే ముక్క చాలా గట్టిగా ఉంటుంది అది. మూత వేసి మగ్గనిచ్చాం కదా, ఇప్పుడు తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకుందాం. టమాటాలు వేసుకున్నాక కలుపుకుందాం బాగా. బాగా కలుపుకున్నాక పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసి కొత్తిమీర కూడా కొంచెం కలుపుదాము. మా హస్బెండ్ అయితే పట్టుకర ఇచ్చారు. కలుపుకున్నాక ఇప్పుడు మూత వేసి మగ్గనిద్దాము. ఇంకా టమాటాలు అయితే మగ్గలేదు, ఇంకొంచెం మగ్గాలి. ఇంకొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నాం కదా గరం మసాలా, అదైతే 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాము. వేసుకున్నాక బాగా కలపాలి. మసాలా అంతా పట్టాలి కదా గరం మసాలా. ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో అని టేస్ట్ చూస్తున్నాను. లైట్గా పడుతుంది సాల్ట్. లైట్గా అయితే సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుందాము. ఇది మా అత్తగారు చెప్పిన విషయం అన్నమాట. నాటుకోడి కదా, మనం నార్మల్ వాటర్ వేసుకుంటే ముక్క అనేది గట్టి పడిపోతుంది. మనం హాట్ వాటర్ వేసుకుంటే మంచిగా నార్మల్గా మెత్తగా ఉంటుంది అన్నమాట. లేదంటే గట్టి పడిపోయి మనకి కొంచెం తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత వేసి బాగా ఎగరనిద్దాము. ఎగిరిన తర్వాత ఈలోపు మా హస్బెండ్ ఒక చిట్కా అయితే అడిగారు. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే పుదీనా ఉంటుంది కదా, అది పేస్ట్ చేసుకొని ఎక్కడైతే పింపుల్ ఉందో అక్కడ పెట్టుకుంటే 1-2 డేస్లో పింపుల్ అనేది తగ్గిపోతుంది. ఇది మాత్రం పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఈలోపు మిగతా అంట్లు ఉంటాయి కదా, అవి కూడా కడిగేసుకోవచ్చు. అది ఎగిరేలోపు అంట్లన్నీ నేను కడిగేసాను. నీట్గా చేసేసుకున్నాను అనమాట. కడిగేసుకొని ఇప్పుడు మనకి ఎగిరిందో లేదో చూద్దాము. ఇంకా ఎగరాలి. ఇంకొంచెం ఎగిరితే మన కూర అనేది రెడీ అయిపోతుంది. నేను మళ్ళీ ఒకసారి టేస్ట్ చూస్తున్నాను అనమాట. కొంచెం అయితే పడుతుందని అనిపించింది, ఇక అందుకోసమే లైట్గా వేసాను సాల్ట్.
బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ముందుగా కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతాది వేసేసుకుందాము. వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు నాటుకోడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాటుకోడి కూర అదిగోండి, మేము తినడానికి కూడా రెడీ అయిపోయాము.